ఆర్సీయూ గారికి హార్టియస్ వెల్కమ్, గట్టిగా చప్పట్లు ఒకసారి. అలాగే 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు, హాయ్, హార్టీ వెల్కమ్ సార్. గట్టిగా చప్పట్లు అబ్బా ఒకసారి అందరికీ కూడా. ఒక అడుగు అడుగు వేసుకుంటూ ఒక బిల్డర్ స్థాయికి వచ్చి ఈరోజు ఒక సినిమా తీసి సినిమా రిలీజ్కి ఈ ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సినిమా తీయడం చాలా ఈజీ, సినిమా రిలీజ్ చేయడమే చాలా కష్టం. జూలై 17 రిలీజ్ చేస్తున్నారని తెలిసింది. జూలై 18వ తేదీన రిలీజ్ కాబోతుంది థియేటర్లో. ఎగ్జాంపుల్ అండి, 700 సినిమాలు ఒక ఇయర్లో సెన్సార్ అవుతే 150 నుంచి 200 సినిమాలు రిలీజ్ అవుతాయి. 500 సినిమాలు రిలీజ్కు నోచుకోవు. 1500 సినిమాలు స్టార్ట్ అవుతాయి, షెడ్యూల్స్లోనే ఆగిపోయినాయి. 750 సినిమాలు ఉంటాయి. రిలీజ్కి వచ్చేది 200 సినిమాలు మాత్రమే. అందులో పెద్ద సినిమాలు 20-25 ఉంటాయి, 20 సినిమాల కంటే ఎక్కువ ఉండవు. 170 సినిమాలు చిన్న సినిమాలే ఉంటాయి. చిన్న సినిమా ప్రొడక్షన్ లేకపోతే సినిమా ఇండస్ట్రీలో కార్మికులకి అసలు ఒక ఇన్కమ్ సోర్స్ అనేది ఉండదు. ఇలాగ ఒక ప్యాషన్తో వచ్చి సినిమా తీస్తున్నారు కాబట్టి ఇలా ఇండస్ట్రీలో ఇంతమందికి అవకాశం దొరుకుతుంది. ఈ సినిమాలో కూడా ఆయన హీరోగా నటిస్తూ సాంగ్స్ అన్నీ కూడా చూడడం జరిగింది. నేను రాగాన్ని చూశాను, ట్రైలర్స్ చూశాను. చాలా కష్టపడి ప్యాషన్తో సినిమా తీశాడు. నాకు రాజశేఖర్ ఫస్ట్ నుంచి, ఆయన దాదాపు 5-6 సంవత్సరాలు ఫస్ట్ సినిమా రాజశేఖర్ కూడా ఇదే, ఒకసారి రాజశేఖర్ రావాలి. ఫస్ట్ సినిమా రాజశేఖర్ తీసినప్పుడు ఇదే వేదిక మీద ఒక 5-6 సంవత్సరాల క్రితం నేను సినిమా రిలీజ్ చేసి ఇస్తేనే మా ఊరికి వెళ్తా అంటే ఆ సినిమా అప్పుడు రిలీజ్ చేయించాను. అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళిపోయి 6 సినిమాలు తీశాడు. దాదాపు 3 సినిమాలు రిలీజ్ చేశాడు, ఇంకా 3 సినిమాలు అండర్ ప్రొడక్షన్లో. ఈరోజు ఒక 6 సినిమాల స్థాయికి వచ్చాడు. ఆ రోజు ఫస్ట్ డే ఆయన అంతా ఇబ్బంది పడ్డాడు సినిమా రిలీజ్ చేయాలని. ఆ సినిమా రిలీజ్కి నేను పూర్తిగా ఆయనకు తోడుగా ఉన్నాను. ఆ విధంగానే రమేష్ గారు కూడా ఈరోజు ఉన్నారా? రమేష్ గారు ఇక్కడ బయట ఉన్నారు. రమేష్ గారు కూడా మేము తోడుగా ఉంటాం. దాదాపు 600 సినిమాలకి నేను ఇప్పటి వరకు బ్యాక్ బోన్గా 15 సంవత్సరాలుగా ఉండి సినిమా రిలీజ్కి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మేము సపోర్ట్ చేస్తూ ఆ థియేటర్ దాకా వెళ్ళడానికి మేము కృషి చేసాం ఇప్పటి వరకు. సో అలాగే కూడా ఇప్పుడు పెద్ద ప్రోగ్రాం ఉన్నా కూడా నేను రాజశేఖర్ చెప్పగానే రావడానికి కారణం ఒకటే, చిన్న సినిమాకి సపోర్ట్ చేయడానికి ఎవరు ముందుకు రారు. ఈ మధ్య నేను, సముద్ర గారు మేమంతా వెళ్తున్నాం చాలా సినిమాలు. సముద్ర గారు కూడా టైం తీసుకొని వస్తున్నారు, మా బ్రదర్. ఈ మధ్యన పృథ్వీ గారు కూడా కనిపించారు 2-3. ఈ మధ్యన కొన్ని సినిమాలు పృథ్వీ గారు కూడా వచ్చి ప్రమోషన్ చేస్తున్నారు. గ్రేట్ అండి, ఎందుకంటే చిన్న సినిమా ప్రమోషన్కి ఎవరు రారు. సో మేము చిన్న సినిమాకి ప్రమోట్ చేయడము, సినిమాని ఎలా జనాలకు తీసుకెళ్ళాలి, ఉండి వాళ్ళకి ఏం కావాలనుకుంటే థియేటర్ రిలీజ్ అప్పుడు కానీ ఈ మన డిజిటల్ మాఫియా ఉన్న ఈ థియేటర్ యూఎఫ్ఓ క్యూబ్కి డబ్బులు కట్టలేక సినిమాలు రిలీజ్ ఆగిపోయిన ఎన్నో ఉంటాయి. అలాంటి వాళ్ళందరికీ కరెక్ట్ సజెస్ట్ చేసి సినిమా రిలీజ్ చేయించడం ఇవన్నీ జరగడం జరిగింది. ఈరోజు మరి ఈ సినిమా నేను ఆ కార్యక్రమాన్ని కూడా పక్కకు పెట్టి మా రాజశేఖర్ చెప్పగానే ఈ సినిమాకి ఉండాలి, మనం ఇలాంటి సినిమాకి మనం సపోర్ట్ చేయాలని నేను ఉండడం జరిగింది. సో దిల్ రమేష్ కూడా ఇందులో చేసినట్టుంది. ఆయన కూడా 2006లో నా సినిమా చేయడం జరిగింది. అంటే దాదాపు 20 years, 20 ఏళ్ళ క్రితం. రమేష్ అప్పుడు ఎట్లుండో ఇప్పుడు అట్లే ఉన్నాడు, 20 years బ్యాక్ అట్లే ఉన్నాడు, ఈరోజు కూడా అలాగే ఉండు. సో నేను ఎదిగాం కాదు, ఎలాగైతే ఉన్నావు అంటే ఆ రోజు బాడీ ఎదగడం అంటే ఈ ఎదగడం ఎవరైనా ఎదుగుతారు, ఇది ఇంపార్టెంట్. అతను కూడా నా సినిమాలు చేశాడు. ఆయన ఎదిగాడు. ఎట్లా ఎదిగాడు చెప్తేనండి, అందరి ప్రేమతో ఎదిగాడు. ఇది ఎదగడం గొప్ప కాదు, ఇక్కడ ఎదగాలి. అది ఎదిగాడు అతను చిట్టి. సో దిల్ రమేష్ ఏమో ఆర్థికంగా ఎదగడం కాదు, బాడీ ఫిట్నెస్ ఉంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మొన్నే మురళీమోహన్ గారి ప్రోగ్రాం ఇక్కడ ఇదే వేదికల 4 days బ్యాక్ 85వ జన్మదినం జరుగుతుంటే నేను అదే చెప్పాను మురళీమోహన్ గారితో. సముద్ర గారు కూడా ఉన్నారు. వేలాది కోట్లు సంపాదించినా సరే 50 సంవత్సరాలకే రోగాలు వస్తున్న రోజులు. ఇలా 85వ సంవత్సరంలో కూడా ఆయన అంత యాక్టివ్ ఉండు ఆ రోజు వచ్చిర్రు అంటే మామూలు విషయం కాదు. అప్పటికి కూడా ఆయన హీరోగా మొన్న సినిమా నటించారు, హీరోగా 85 years. మామూలు విషయం కాదు. అంటే ఎదగడము సంపాదించడం కాదు, ఇక్కడ ఫిట్నెస్. మేము 25 ఏళ్ళ కింద నుంచి సినిమాలు తీస్తున్నాం. మేము ఆ రోజు ఎట్లున్నామో ఇప్పుడు కూడా అట్లే ఉన్నాం. అదే
ఎనర్జీ అది ఎనర్జెటిక్. సో ఇప్పుడు కూడా నా సినిమా పాన్ ఇండియా సినిమా తీశాను. 11 లాంగ్వేజెస్లో నేను 11 క్యారెక్టర్ చేశాను. రామానుజ, వెంకటేశ్వర, ఆదిశేష, ఇలాగా 11 పౌరాణిక పాత్రలు ఇప్పటిదాకా ప్రపంచంలో ఎవరు చేయలే. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ వరల్డ్లో పౌరాణికంలో. సోషల్లో కమల్ హాసన్ గారు 10 క్యారెక్టర్ చేశారు. 11 క్యారెక్టర్ చేసింది నేను ఒక్కరిని పౌరాణికంలో. సో అది వెరీ షార్ట్లీ వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా పరంగా చూస్తే రమేష్ గారికి ఈ సినిమా రిలీజ్కి మేము తోడుగా ఉంటాం. రిలీజ్లో కూడా మేము సపోర్ట్ చేస్తాం. ఈ యూనిట్ అందరినీ కూడా చూడటం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఈ సినిమా జూలై 18 గాంధీ గారు గాంధీ గారి సాంగ్ చూశాను నేను. తాత గారి మీద వారి పాట వచ్చింది, నేను సాంగ్ చూశాను. వెరీ నైస్ అండి, చాలా బాగుంది. ఇప్పుడు తాత సాంగ్ పేరేంది, ఇప్పుడు సాంగ్ లాంచ్ చేస్తున్నాను. తాత గారి పైన ఉన్న అద్భుతమైన సాంగ్ని ఫస్ట్ సాంగ్ లాంచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారికి ఆదాభివందనాలు. ఎందుకంటే 2099 అనుకుంటాను, 1989లో సాంగ్ రాశాను. 94లో అన్న రంగన్న రంగారెడ్డి అన్న మల్కపేటకు మంచి పేరైతిరన్న అని ఒక పాట రాస్తే ఆ పాటకు నాకు అవార్డు ఇచ్చారు సార్. ఈ సినిమాకు కూడా నాకు అవార్డు ఇవ్వడానికి వచ్చారు. ఇప్పుడు వీడే మన వారసుడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ చేయాలని మీ అందరు చేస్తారని ముందుగా మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ సినిమాని పబ్లిక్లోకి తీసుకుపోయేది మీరే, ఎంత దూరమైనా తీసుకుపోగల శక్తి మీదే. ఆ విధంగా మీడియా మిత్రులకి పత్రికా విలేకరులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక నేను చాలా మాట్లాడాను, మా సార్ మాట్లాడతాను. ఈరోజు వీడే మన వారసుడు అనేటువంటి ఒక మంచి పేరుతోని రమేష్ నాకు గత 25-30 సంవత్సరాల నుంచి నాతో కాన్స్టిట్యున్సీలో ఆ ప్రాంతంలో తిరుగుతూ నాతో ఉండేటువంటి రమేష్ ఈరోజు ఒక చక్కటి సినిమా తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే మనందరం కూడా అభినందించాలి. మీరందరూ కూడా అభినందించమని చెప్పి ముందుగా నేను కోరుతున్నా. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా సోదరుడు
ఆయన కూడా చాలా పెద్ద ఆర్టిస్టు, పోలీస్ అధికారి అయినా మంచి ఒక ఆర్టిస్ట్ కంటే కూడా మంచి కళాకారునిలాగా ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి తేజ గారు, ఇంకొక మా నాయకుడు సురేందర్ రెడ్డి గారు, వేదిక మీద చాలామంది ఉన్నారు. వేదిక మీద ఉన్నటువంటి సోదరులకు, సోదరీమణులకు, అదేవిధంగా ఈ సినిమాలో రమేష్తో పాటు నటించినటువంటి అందరి మరి మంచి కళాకారులకు కూడా ఈ సందర్భంగా ముందుగా నేను అభినందనలు తెలుపుతూ, ఒక మనిషి జీవితంలో చాలా కళలు కంటారు. అందులో నిజంగా చెప్పాలంటే ఒక వారసుడు అనేది కూడా ఒక కళనే. కళలు అనేటువంటి కళలు ఎప్పుడు నిజమవుతాయా అని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. అందులో రమేష్ కూడా ఒకడేమో అనిపిస్తుంది. ఎందుకంటే 1994లో నా ముందు వచ్చి రోజొక గంట సేపు ఏదో ఒక 2 పాటలు పాడి ఇది బాగుంటే మీరు చెప్పండి సార్, ఇది ఎన్నికలలో నేను బాగా ముందొచ్చి నేను ఈ సాంగ్స్ అన్నీ గ్రామాల్లో తిరుగుతూ పాడతా అని చెప్పేవాడు. నిజంగా రమేష్కి ఆ రోజు నుంచి ఇది ఒక కోరిక ఉన్నట్టుంది. మనం చూస్తున్నాం మహా నటులు ఎన్టీ రామారావు గారు కావచ్చు, అక్కినేని నాగేశ్వరరావు గారు కావచ్చు, కృష్ణ గారు కావచ్చు, ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి ఈరోజు వాళ్ళు ఒక పెద్ద మరి కళాకారులే కాదు, ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఒక వెలిగినటువంటి వ్యక్తులు. నేను అనుకుంటా ఆ రోజు ఈ రమేష్ రాగానే గ్రామాలలో నుంచి వచ్చినటువంటి ఆ నాయకులు మహానాయకులుగా మారారు. మరి ఈరోజు ఆ రమేష్ కూడా ఆ ప్రయత్నంలో ఉన్నట్టుగా నాకు గానొస్తుంది. నిజంగా ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. వాళ్ళు కూడా మన గ్రామాల నుండి వచ్చినారు. వాళ్ళు పోయి అక్కడ అంతా గొప్పవాళ్ళు అయినప్పుడు నేను కూడా ఎందుకు కావద్దు, ఇది నా ప్రయత్నం అని చేయడం అనేటువంటిది అది మానవునికి ఉన్నటువంటి ఒక మంచి గుణమని కూడా చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏది ఏమైనా సినిమా ద్వారా ఏ సందేశం ఇవ్వాలనుకుంటామో ప్రజలలో మంచి సందేశం పోవడానికి కావచ్చు, రాబోయేటువంటి తరాలకు ఒక మంచి మీనింగ్ ఇచ్చేటువంటి సినిమాలను తయారు చేయడంలో కావచ్చు చాలామంది మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సినిమాలు అయితే ఒక కుటుంబాల చరిత్రనే రాస్తున్నటువంటి సినిమాలు ఉంటాయి. ఇక కొన్ని సినిమాలు అయితే ఓన్లీ ఈ రోజుల్లో ఉండేటువంటి డింగ్ డాంగ్ లాగానే అలాంటి సినిమాలు ఉంటాయి. ఆ రోజుల్లో నిజంగా మేము చదువుకునే రోజుల్లో చూసేవాళ్ళం. ఒక అక్కినేని నాగేశ్వరరావుదో ఎన్టీ రామారావు గారిదో సినిమాలు వస్తే ఆ కుటుంబాలకు, ఆ ప్రజలకు అక్కరొచ్చేటువంటి ఒక మంచి సృష్టించడానికి వాళ్ళు ప్రయత్నం చేసినారు. ఆ ప్రయత్నం ఈరోజు మనకు ఈ సినిమా రంగం మీద, ఈ సినిమాల మీద ఇప్పటికి ఉంది, ఎప్పటికి ఉంటుంది. ఈ సినిమా రంగము ఉన్నన్ని రోజులు కూడా అలాంటి మహానాయకులది ఈరోజు తప్పకుండా ఉంటుంది. అదే ఆసరగా తీసుకొని మన వాళ్ళు ఈరోజు రమేష్ చేస్తుండొచ్చు, వాళ్ళ కుటుంబాల నుంచి రావచ్చు, బయటి వాళ్ళు రావచ్చు, ఎవరైనా రావచ్చు. కళ అనేటువంటిది మరి కళాకారులలో నేను కలవాలనుకునేటువంటి ఒక తపన ఉన్నప్పుడు తప్పకుండా ఆ ప్రయత్నం ఈరోజు కాకుండా ఎప్పుడైనా తప్పకుండా అది ఫలిస్తుంది. అందులో రమేష్ తీసినటువంటి వారసుడు అనేటువంటిది కూడా ప్రతి కుటుంబంలో ఉండేటువంటి మాట. అది వీడు మా వారసుడైతాడు అని మన ఇంట్లో ముందు నుంచే చెప్తుంటారు మన పెద్దోళ్ళు. అట్లాగే ఈరోజు మనోడు కూడా మన వారసుని తయారు చేసినందుకు ఈ సినిమా తప్పకుండా మంచి సక్సెస్ కావాలని, ఆయన శ్రమకు ఫలితం రావాలని నేను ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా.
జై హింద్. ఎందుకంటే నాకు ఇంకొక కార్యక్రమం ఉంది, లేకపోతే మీ అందరి మాటలు కూడా వినిపోయేవాడిని. నాకు ఇప్పటికే సమయం వేరే ఒక మీటింగ్ ఉంది కాబట్టి. నమస్కారాలండి, మీరు ఇక్కడికి వచ్చి ఆశీర్వదించారు, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. సార్ ఒక్క నిమిషం. మల్రెడ్డి రంగారెడ్డి గారు, హీరో గారు, పృథ్వీ గారు, కమ్మెటి గాంధీ గారు, లావణ్య గారు, అలాగే సరే యా పృథ్వీ గారు. మిత్రులందరికీ వచ్చిన దయచేసి కొంచెం అందరూ ఒక్క నిమిషం బ్యాక్ వెళ్ళండి. పృథ్వీ గారు ఒక్కలే. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు, పాటలు, హీరోగా చేయడం అంటే నిర్మాత కూడా రమేష్ ఉప్పు అద్భుతంగా చేశాడు. ఆయన కొత్త టాలెంటు. ఈయన్ని చూస్తే నాకు ఎక్కడ మన కాశీ గారు సమ్మటి గారి దగ్గర రండి ఇటు. కాశీ విశ్వనాథే కదా కన్నడలో ఒక ఆయన ఉండేవాడు, ఒక ఆయన సేమ్ ఫిజిక్, సేమ్ పర్సనాలిటీ. అంటే మనం ఏది మాట్లాడినా ఒక ఇంగ్లీష్ రానోడు ఏదైనా మాట్లాడాడు అనుకోండి, అదే తర్వాత ఫ్లూయెన్సీ వచ్చేస్తుంది. అద్భుతంగా ఇన్ని శాఖల్ని తన భుజం మీద పెట్టుకుని, ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్ కూడా, డైరెక్టరు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, హీరో, డైరెక్షన్, ప్రొడ్యూసర్. సో ఇన్ని శాఖలు చేయటం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. సో రమేష్ ఉప్పు గారు ఇదివరకు మనం కలిసాం మా విజయ రంగరాజు గారు కానీ, దీంట్లో యాక్ట్ చేసిన మా సమ్మెట గాంధీ గారు, ఇక ఇక్కడ హీరో గారు ఉన్నారు, ఇటు సమ్మెట గాంధీ గారు ఉన్నారు. వీరిద్దరి కోసమైనా మనం రావాలి, మాట్లాడాలి అని చెప్తే ఆయన చేసిన తాత పాట చాలా బ్రహ్మాండంగా ఉంది. అతని పాట చాలా న్యాచురల్గా ఉంది, సినిమాటిక్గా లేకుండా చాలా న్యాచురల్గా తీశారు. అలాగే వాళ్ళు మాస్ ఉంది. ఆయనతోటి యాక్ట్ చేసిన హీరోయిన్ ఇక్కడెక్కడ ఉండాలి, పల్లవి గారు, లావణ్య రెడ్డి గారు. ఈవెన్ ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నాం కానీ వద్దంటే ఇక్కడే ఉంటాను నేను అనేది. సో వెరీ గుడ్ యాక్ట్రెస్. అలాగే మా సమ్మెట గాంధీ గారు, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మా సోదరుడు దిల్ రమేష్ గారు. ఇక్కడ చాలా సంవత్సరాలు అయింది మేము ఇద్దరం ఇక్కడ రావటం, కలవటం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే మా సముద్ర గారు, డైరెక్టర్ కమ్, యాక్టర్ కమ్, ఇంకా చాలా ఉన్నాయి. అలాగే ఆశీర్వదించడానికి వచ్చిన నాగ మహేష్ గారు, అలాగే జూనియర్ రాఘవేంద్ర గారు, విఎన్ ఆదిత్య గారు. ఇలాగే నేను చెప్పా ఇప్పుడే సముద్ర గారితో, నేను ఏదో సినిమా చూశానండి మొన్న, మీది ఒక బిట్టు ఉంటుంది, నేను బాలయ్యకి వారసుడిని, అది ఇదని మీసాలు తెప్పి చేస్తే అలా కంటిన్యూ అయిపోతే అద్భుతం. భాగ్యరాజలాగా ఆయన డైరెక్షన్లో అద్భుతాలు చేశాడు. ఇప్పుడు ఏంటో కొంచెం చిన్న గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే యాక్టర్ కమ్ డైరెక్టర్ భాగ్యరాజ గారిలాగా. అలాగే విఎన్ ఆదిత్య గారు ఏంటంటే ఏదన్నా ఒకటి ఫస్ట్ నుంచి చూస్తూనే ఉంటాం, సౌమ్యుడు ఆయన. ఏదన్నా దర్శకులు రాఘవేంద్ర గారి దగ్గర ఉండిపోయారు, అలా ఉండిపోయారు అక్కడ. ఆయన బయటకు వస్తే మళ్ళీ అద్భుతమైన సినిమాలు మళ్ళీ ముందుకు వస్తాయి. ముఖ్యంగా ఏంటంటే సమ్మెట గాంధీ గారు అంటే మాకందరికీ, మా కళాకారులందరికీ అన్నయ్యలు అంటాడు, మాకందరికీ ఒక గురువు. ఎందుకంటే స్టేజ్ తల్లిపాలు తాగి, అంటే స్టేజ్ ఆర్టిస్ట్ అంటే తల్లిపాలు తాగి వచ్చిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ డబ్బా పాలు తాగి వచ్చిన వాళ్ళే. ఎందుకంటే ఇక్కడ పలికే భావాలు, ఆయన పాడిన పాట కానీ, బాలయ్య బాబు గారు ఆయన పాడుతుంటే అలాగా చూస్తూనే ఉన్నాడు. అలాగా ఆయన ఇంకా అద్భుతమైన నటులు, వారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ టీం అందరినీ ఆశీర్వదించడానికి, సినిమాలో నటించకపోయినా చాలామంది వచ్చారు. అలాగే మా కృష్ణసాయి గారు ఇక్కడ ఎక్కడ ఉండాలి, వారు కూడా అద్భుతంగా మరి ఉన్నారు అక్కడ, ఉన్నారు, రండి. కృష్ణసాయి గారు ఉన్నారు, మంచి వ్యక్తి ఆయన. మేము కూడా చాలాసార్లు వారితో ట్రావెల్ చేసాం. నేనేంటంటే సింగపూర్లో ఉన్నారనుకున్నా, ఇదేంటి సడన్గా ఎక్కడ కనపడ్డారనుకున్నా, వచ్చేసారంట. సో సినిమాలో ఆద్యంతం ఆయన ఇంతకుముందు చెప్పారు, ఈ సినిమాకి మేము చిన్న సినిమా అయినా సరే మేము సపోర్ట్ చేస్తామని చెప్పి. వీరికి, రమేష్ ఉప్పు గారికి,
అద్భుతమైన సహకారం ఇవ్వడానికి చాలామంది ఉన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించి వారికి అద్భుతంగా వారి బ్యానర్కి కానీ వారికి కానీ ఏంటంటే అన్నీ పెట్టాడు ఆయన, మసాలాలన్నీ. జ్యోతిలక్ష్మి జయమాలిని అన్నారు, వాళ్ళు ఎవరో ఇక్కడ తెలియదు నాకు, వాళ్ళ పేర్లు తెలియవు, క్షమించాలి. అందరూ బాగా ఈ సినిమాకి మొత్తం అద్భుతంగా చేశారు. ఫైట్స్ బాగా చేశారు మీరు, కాబట్టి సెంటిమెంట్ ఉంది దీంట్లో. సో అన్ని రకాలుగా ఒక మంచి సినిమా. ఇటువంటి సినిమాల్ని మనం ఆదరించాలి. కాబట్టి మీరందరూ నిండు మనసుతోటి వారి టీంని, హీరోని, ఇక్కడ ఉన్నటువంటి నటీనటులని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుడు లక్ష్మీనరసింహస్వామి మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, డబ్బులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నిర్మాత, దర్శకులు, హీరో రమేష్ గారికి, అలాగే మా సమ్మెట గాంధీ గారు 100 సార్లు మెసేజ్ పెట్టేవాళ్ళు ఆయన, పాపం ఆయన, మీరు వస్తున్నారా రావట్లేదని. వచ్చాం, ఇంతమందిని కలిసాం, చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సో ఇలాంటి సినిమాలు మంచి తీయండి. ఈసారి చేస్తే మన ఇద్దరం కలిసి చేద్దాం, మంచి సినిమా చేద్దాం. సో ఇది హిట్ అయిన వెంటనే మీరు మొదలు పెట్టేస్తారు మళ్ళీ. సో అలాగే వీరికి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో వారికి బెస్ట్ హీరో అవార్డు వచ్చింది. ఆ టైంలో వారు సింగపూర్లో ఉండి రాలేకపోయారు. ఇవాళ వచ్చారు కాబట్టి సముద్ర గారి చేతి మీద మెమంటోను, కృష్ణసాయి గారు, పృథ్వీ గారి చేతి మీద సర్టిఫికెట్ ఇప్పిస్తాను, తీసుకోవాల్సిన కోరుతున్నాను. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. ఐ రిక్వెస్ట్ మెయిన్ యాక్టర్ టి రాజేంద్ర గారి లాగా, భాగ్యరాజ గారి లాగా, పాండ్యరాజు గారి లాగా, ఒక దాసనారాయణరావు గారి లాగా అన్ని శాఖలు ఆయనే చేశారు. కథ, మాటలు, పాటలు, నిర్మాత, డైరెక్షను, ఆఖరికి సాంగ్స్ కూడా ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి ఉప్పు రమేష్ గారికి. సో తను ఫ్యూచర్లో గొప్ప హీరో అవుతాడో లేదో చెప్పలేను, కానీ గొప్ప ఆర్టిస్ట్ మాత్రం అవుతాడు. ఈరోజు థియేటర్ నిండినట్టు రేపు పబ్లిక్ కూడా ఈ సినిమా రిలీజ్కి ఇంత గొప్పగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జిట్టా సురేందర్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్. నిజంగా ఈరోజు వీడే మన వారసుడు. చాలా చక్కగా అద్భుతంగా వచ్చింది ఈ సినిమా. ఈ కార్యక్రమానికి మంచి పట్టున్నటువంటి డైరెక్టర్ సముద్ర గారు, పృథ్వీ గారు, ఎన్నో సినిమాలు నటించిన రమేష్ గారు, మరి గాంధీ, సమెట గాంధీ గారు, సాయి గారు, హీరో గారు, పేరు పేరు అందరు వేదిక అందరూ, వారితో పాటు మన రామ్దాస్ తేజ గారు, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్, వారు మనతో ఉన్నారు. అదేవిధంగా ఇందులో పెద్దనా ఒక నిమిషం ఇక్కడ ఇంకా బాబాయ్ ఒక నిమిషం ఉండవా, డిసిప్లిన్ చేయండి, వేదిక డిసిప్లిన్ ఉంచండి, వెనక జరగండి. అంతేకాకుండా ఈ సినిమాలో మనసు పెట్టి నటించినటువంటి నటీనటులందరికీ కూడా వాళ్ళ మనసులలో ఏముంటారంటే, మేము ఇంకో సినిమాలో ప్రమోషన్ రావాలి, మాకు ఇంకో దగ్గర అవకాశం రానటువంటి తహతలాడుతూ ఇందులో నటించినటువంటి నటీమణులు ఎందరో కిందున్నారు. వాళ్ళందరూ కూడా వేదిక మీదకి పిలిచాల్సిన అవసరం ఉండే. మరి వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. చాలా బాగా చేసినారు. ఉప్పు రమేష్ టాలెంట్ గురించి మళ్ళొకసారి చెప్పడం కాదు. ఈరోజు మంత్రి గారు రావాల్సి ఉండే, మంత్రి గారికి చాలా ఎమర్జెన్సీ ఉండి మాతో ఈ సందేశం చెప్పి పంపినారు. ఏమనంటే, ఈ సినిమా నేను ఒకసారి చూస్తాను, చూసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఏదైతే సినిమా టికెట్లలో రాయితీ ఇవ్వడానికి ఉపయోగపడేంతగా ఉన్నది ఈ సినిమా అని చెప్పి మీరు చెప్తున్నారు సురేందర్ రెడ్డి సాబ్. తప్పకుండా దీన్ని చూసి సినిమాటోగ్రఫీగా చెప్పినటువంటి విధానం ఏంటంటే, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఈ సినిమాని రాయితీ వచ్చేటట్టు చేస్తానని చెప్పడం జరిగింది. దీంట్లో సందేశాత్మకంగా కూడుకున్నటువంటి సినిమా నిజంగా ఒక రకంగా మేనరికం చేసుకుంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయనేటువంటి దాన్ని చూపిస్తూ, ఓ పక్క బానిస, ఒక పక్క డ్రగ్స్కు ఎడిక్ట్ అవుతున్నటువంటి యువత, వాళ్ళందరినీ ఏ రకంగా దారి మళ్లించినటువంటి ఘటన, ఇట్లాంటి వాటన్నిటి కూడా సందేశాత్మకంగా చూపించినటువంటి చిత్రాన్ని
మనందరం కూడా కుటుంబ సమేతంగా థియేటర్లో చూసి 18వ తారీఖున రిలీజ్ అయిపోతున్నటువంటి సినిమా మనం అందరం కూడా చూసి కుటుంబ సమేతంగా దీన్ని ఎంకరేజ్ చేయాలి. మీ మౌత్ టాక్ ఏదైతే పోతుందో అదే ఇంతింతై మానయ మావృక్షంగా దిగినట్టు చినుకు చినుకులు వరదలే నదులే సముద్రాలైనట్టు మీ అందరూ ఒక్కొక్కరు నోటి మాట. సినిమా బాగుంది, సందేశాత్మకంగా ఉంది, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమైనటువంటి భావాన్ని వ్యక్తపరిచి మరి ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రావాల్సి ఉంటే వారు తప్పకుండా మా చాంపారం సినిమా చూస్తాం సురేందర్ రెడ్డి గారు అని రమేష్ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. అది తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదం కూడా మనకు ఉంటుంది. ఈ సినిమాని ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చూసి ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యే నాటికి ఈ సినిమా రేట్లలో కూడా రాయితీ వచ్చేటట్టు ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈరోజు మంచి సినిమాలకు కూడా మేము ఇదే థియేటర్లో చాలా సినిమా గెస్ట్గా రావడం జరిగింది. ఆ రోజు చూసే 10-20 మందే ఉండేటోళ్ళు. ఈరోజు 200 పైన ఉన్నటువంటి ఈ ప్రేక్షకులను చూస్తుంటే ఈ చక్కటి ఆదరణ కలిగిన సినిమా అనేటటువంటి భావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం. మేము మనం రివ్యూ చూసినాం, కళ్ళల్లో 4-5 సార్లు నీళ్లు రావడం జరిగింది కళ్ళ వెంబడి. గాంధీ గారు ఎంత చక్కటి హావభావాలు పలికినారు. లావణ్య రెడ్డి గారు కానీ వారితో పాటు చేసినటువంటి నటులందరికీ కూడా పేరున బాబు కూడా చాలా బాగా చేసిండు. వాళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉంది. సంగీతం ఎవరైతే అందించిన శ్రీనివాస్ గారికి కూడా మనస్ఫూర్తి చాలా చక్కగా పెద్ద సినిమాలాగా చేసినటువంటి వారికి ఈ కార్యక్రమ ఆశీర్వాదానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తి అభినందన తెలుపుతూ, రమేష్ ఎంత పోగినా కూడా తక్కువనే. ఇందు గలలేనందు లేదని సందేహం వలదు, ఎందెందు వెతికిన అందందు గలడు వాడే వీడురా వారసుడు అన్నట్టు మన ఉప్పు రమేష్ కూడా చక్కగా భవిష్యత్తు ఉంది. ఒక దాసరి నారాయణరావు లాగా మొట్టమొదటి సినిమాకి ఇన్ని శాఖలు ప్రేరేపించి ఇన్ని శాఖల నాయకత్వాన్ని వహించినాడంటే చిన్న విషయం కాదని చెప్పి మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా చెబుతూ, ఇందులో నటించినటువంటి నటీనటులందరికీ కూడా ఏ పాత్ర చిన్నదా పెద్దదా, తల్లి క్యారెక్టరా యాంటీ క్యారెక్టరా, ఒక విలన్ అనేటటువంటిది కాదు, చక్కటి హావభావాలు ప్రదర్శించి మొట్టమొదటి సినిమా అనేటటువంటి భావాన్ని పక్కన పెట్టి ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేసినటువంటి మీ అందరికీ ఈ సహకరించిన మీ అందరికీ కూడా ఆ భగవంతుని ఆ తల్లి కృప ఆశీస్సులు మీకు ఉంటాయని మరొకసారి తెలియజేస్తూ నమస్కరిస్తూ ధన్యవాదాలు. ఎస్, వీడే మన వారసుడు ట్రైలర్ ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ, వేదికల నుంచి పెద్దలందరికీ వందనం, అభివందనం, అభినందన చందనం. నిజంగా మన హీరో ఉప్పు రమేష్ కాదండి, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఉక్కు రమేష్గా మారుతాడని మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే గ్రామీణ కథా చిత్రంతో ముఖ్యంగా మేనరికం వల్ల జరిగే ఇబ్బందుల గురించి ఇతివృత్తంగా తీసుకొని తాను ప్రాక్టికల్గా ఫీల్ అయ్యి ఆ సినిమాలో నాయకత్వం వహిస్తూ అటు లావణ్యారెడ్డి గారు కూడా ఆ ప్రేమతత్వం అమాయకత్వం రెండు కలబోసినటువంటి ఫేస్కి ఆమెకు మంచి భవిష్యత్తు ఉంటుందని మీరందరూ దీన్ని చిన్న చిత్రంగా ఫీల్ కావద్దు. ఇది చాలా పెద్ద చిత్రం అండి. ఎందుకంటే ఏదైతే కథనం అద్భుతంగా పాటలు అన్ని నవరసాలు ఎక్కడైతే మనం పండిస్తారో ఆ సినిమా తప్పకుండా మీరందరూ హిట్ చేస్తారని, మీరందరూ ఒకసారి కరతాళ ధ్వనులతో ఈ హాల్ మారుమోగేటట్టు మనం ఆశీర్వదించాలని, అభినందించాలని, శుభాకాంక్షలు తెలియపరచాలని మీ అందరికీ మరొకసారి తెలియపరుచుకుంటున్నాను. నిజంగా ఈ సినిమా ఈ హిట్ అవుతుందని నేను అన్నగారు ధర్మబద్ధంగా మన సురేందర్ రెడ్డి అన్నగారు ధర్మబద్ధంగా ఆశీర్వదించడానికి వచ్చారు. మిగతా సీనియర్ నటులందరూ న్యాయబద్ధంగా వచ్చారు. నేను చట్టబద్ధంగా కూడా ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని, తప్పకుండా ఇది మౌతని రమేష్ ఆయన నాయకత్వ లక్షణాలు ఆయనలో అన్ని యాంగిల్లో ఆయనలో ఉన్న కళా తృష్ణను గుర్తించి తప్పకుండా మీరందరూ హిట్ చేస్తారని ఆకాంక్షిస్తూ మరొకసారి రమేష్ అన్నదరి టీంకి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్. చాలా సంతోషం సార్. కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులకి, మీడియా ప్రతినిధులకి, పెద్దలందరికీ, సహా నటీనటులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వీడే మన వారసుడు రమేష్ ఉప్పు గారి దర్శకత్వం, కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, నిర్మాణం, దర్శకత్వం దాసరి నారాయణరావు గారు అని చదివేవాళ్ళం, చూసేవాళ్ళం. ఇంత పొడవాటి టైటిల్ కార్డు మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత నేను మన రమేష్ ఉప్పు గారు చూస్తున్నాను. ఈయనకిను ఆయనకి ఒక పోలిక ఉంది. ఆయన కూడా మెయిన్ లీడ్ క్యారెక్టర్స్లో మేస్త్రి అని చేశారు. ఈయన కూడా ఈ సినిమాలో లీడ్ రోల్లో నటించారు. ఈ రకంగా ఇద్దరికి సంబంధం ఉంది. రమేష్ ఉప్పు గారు కూడా
మన గొప్ప దర్శకులు దాసరి నారాయణరావు గారు అంత అవ్వాలని, ఇలాంటి ఎన్నో మంచి కుటుంబ కథా చిత్రాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం రావడానికి కారకులు రమేష్ గారు, మా అన్నయ్య గారు సమ్మెడి గాంధీ గారు. గాంధీ గారు చాలా గొప్ప వ్యక్తి. రంగస్థలం మీద, టీవీ రంగంలోనూ, సినిమా రంగంలోనూ 3 మాధ్యమాల ద్వారా నంది అవార్డ్స్ పొందిన ఏకైక నటులు మా అన్నగారు సమ్మెడి గాంధీ గారు. మా చాలా గురుతులు. అబ్బాయి రావాలంటే వస్తానన్న గారు అని చెప్పాను, వచ్చాను. ఈయన ముఖ్య పాత్రలో చేయటం, అలాగే కలిసి పనిచేశాము. లావణ్యారెడ్డి ఆవిడ ఇందుట్లో రమేష్ గారి భారీగా మంచి పాత్ర చేశారు. మంచి నటి ఆవిడకి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సినిమా సాంగ్స్ చాలా బాగున్నాయి. సురేంద్ర గారు సాంగ్స్ బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ గారికి చెప్పండి. శ్రీ వెంకట్ గారా, అట్లాగే డిఓపి అది కూడా బాగుంది, యాదగిరి గారిది. ఈ సినిమా ఒక అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ డన్ అంటారు. ఇక్కడ వచ్చిన అభిమానులు చూస్తేనే ఈ సినిమా సక్సెస్ అయినట్టుగా ఉంది. సక్సెస్ మీట్లో ఉంది. ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో మంచి కార్యక్రమాలు చేసుకోవాలని, వీడే మన వారసుడు, గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తి కోరుకున్నా. వీడే దాసరి గారి వారసుడు. 24 శాఖల్లో 7 శాఖల మీద పట్టు సాధించి అందరినీ సమన్వయం చేసి వీడే మన వారసుడు జూలై 18వ తారీఖు రిలీజ్ అవుతున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు మా రమేష్ గారికి. అలాగే క్యూట్ అండ్ స్వీట్ మా ఇద్దరు హీరోయిన్స్ కూడా, ఒకటి లావణ్యారెడ్డి అండ్ షార్వానికి కూడా శుభాకాంక్షలు. ఇక ఈ సినిమాలో కీలకమైన పాత్రలో అటు రంగస్థలం, ఇటు బుల్లితెర, వెండితెర, రాజన్న చిత్రం ద్వారా నంది అవార్డు గ్రహీత అయినటువంటి మాకు గురుసులు సమానులు, అందరికీ అన్నగారని చెప్పారు నాగమహేష్ గారు. నన్ను ఆహ్వానించినందుకు మా సమ్మెడి గాంధీ గారు ఏ సినిమా చేసినా ఆ సినిమా పెద్ద హిట్. కారణం ఎందుకంటే ఆయన మనసు పెట్టి చేస్తారు కాబట్టి ఈ సినిమా కూడా పెద్ద విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొట్టమొదటి మా తమ్ముడు ఏడుకొండలు పరిచయం చేసింది ఫోన్లో నన్ను. పాటలకు కూడా ఒకసారి బాలు మాస్టర్ గారిని పిలుస్తున్నాను. మీ అందరి హర్షధ్వానాల మధ్య మంచి వండర్ఫుల్ కొరియోగ్రాఫర్ మన జ్యోతి లక్ష్మి పాట కానీ. ఆడిటోరియంలోకి ఎంటర్ అవుతుంటేనే థియేటర్ మొత్తం అరుపులు, కేకలు, విజిల్స్ తోటి ట్రైలర్ ప్లే అయింది. అర్రే మిస్ అయ్యాను, చాలా బాగున్నట్టుంది అనుకోగానే లక్కీగా జనం వన్స్ మోర్ అన్నారు. రెండోసారి పూర్తిగా చూశాను. నాకు కూడా మళ్ళీ వీళ్ళలాగా అరిచి కేకలేసి విజిల్స్ వేయాలనిపించేంత బాగుండింది. నాకు యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి, రమేష్ గారికి చెప్పాను నేను. ఇప్పుడు మనం అందరము ఫ్రీగా ఈవెంట్కి వచ్చి ఫ్రీగా ట్రైలర్ చూసి ఈ విజిల్స్ కేకలేసి హాల్ ఫుల్ చేసాం కదా. రేపొద్దున రిలీజ్ అయ్యాక మనం డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని అంతర్ లెవెల్లో హుషారుగా ఈ సినిమాని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నీ తానే చేసిన నిర్మాత, ఆయనకి డెఫినెట్గా ఈ సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టాలి. అలాగే ఆయనతో పాటు పనిచేసిన మిగిలిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ, ఎంటైర్ టీమ్కి, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టరు, కెమెరామ్యాన్, ఫైట్ మాస్టర్, డాన్స్ మాస్టర్, లిరిక్స్ ఈయనే రాశారు. అండ్ బాగా నచ్చింది ఏంటంటే ఈయన డైరెక్ట్గా డబ్బులు ఉన్నాయి కాబట్టి సినిమా తీసేశారు అనుకునే ఒక భ్రమతోటి ఇక్కడికి వస్తే, ముందర ఒక షార్ట్ ఫిల్మ్, మంచి మెసేజ్ ఇచ్చే షార్ట్ ఫిల్మ్, ఓటుకి నోటు వెయ్యకండి అని చెప్తూ ఒక మెసేజ్ ఇచ్చి దానికి ఒక మంచి ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్నారు ఈయన. సో నాకు అది బాగా నచ్చింది. అలాంటి ఏదో ఒక సామాజిక ప్రయోజనం మనసులో పెట్టుకుని సినిమాల్లోకి వస్తే వాళ్ళని ఎప్పుడు మనస్ఫూర్తిగా అభినందించాలనిపిస్తుంది. ఐ విష్ హిమ్ అండ్ ఎంటైర్ టీమ్, అందరూ మిత్రులే, నాకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మొన్న గాంధీ తాత చెట్లో లావణ్యారెడ్డి గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అలాగే అప్పారావు గారు, నవీన్ గారిని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. ఆహా, మీరు కూడా చిన్నప్పటి నుంచేరా సార్? నేను మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను సార్. మీ సంగతి అడగలేదు. సో అలా అందరం డెఫినెట్గా అందరూ తెలిసిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు ఈ సినిమాలో, ముఖ్యంగా సమ్మెట గాంధీ గారు, ఆయన పెర్ఫార్మెన్స్ చాలా ఇష్టం నాకు. థియేటర్ నుంచి వచ్చిన మంచి కళాకారుడు ఆయన, అద్భుతమైన కళాకారుడు. సో అందరు బాగా కావాల్సిన వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిన ఈ సినిమా డెఫినెట్గా మనందరం ఓన్ చేసుకుని, ఎవరికి వారసుడు కాకుండా వచ్చి ఈయన కొంటగా వీడే మన వారసుడు అని టైటిల్ పెట్టారు. చాలా బాగుందండి. సో ఈయన వారసులు సినిమాల్లోకి వచ్చేంత పైకి ఎదగాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.